క్రీస్తునందు సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళదామండి. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 6వ వచనం. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషుని గాను స్త్రీని గాను కలుగు చేసింది. ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. గొప్ప దేవ అయ్యా, ఈ కూడికంతట్లో మీరు నడిపించండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం: భయం లేని భర్త, భక్తి లేని భార్య. భయం లేని భర్త, భక్తి లేని భార్య. భయము, భక్తి ఈ రెండు క్రైస్తవులకు అవసరం. ఈ రెండు చాలా అవసరం. కానీ ఈ రోజున క్రైస్తవుల్లో ఏమి లేదంటే, పురుషుల్లో ఏమి లేదంటే భయం లేదు. ఎవరో దేవుడంటే భయం లేదు. ఆదిలోని దేవుడు ఆదాముని అవ్వమ్మని చేసిన తర్వాత ఆదాము ఆ పండు తినటానికి అవ్వ తీసుకొచ్చి, ఇప్పుడు వాళ్ళిద్దరి గురించి చూస్తే ఒకళ్ళకే ముందుగా ఆదాము మోసంలో పడకపోయినా కానీ అవ్వమ్మ మాట ఎండం. అంటే అవ్వమ్మకి ఏమి లేదు, భక్తి లేదు. అవి తీసుకొచ్చి ఎవరికిచ్చింది? భర్తకే. అంటే భర్త ఏం చేసిండు? తిన్నాడు. ఇప్పుడు ఏమి లేదు భర్తకే, భయం లేదు. ఈ రోజున అలాగే ఉంది. దేవుడంటే పురుషునికి భయం లేదు. ఏదన్నా ఒకటి చేసే విషయాల్లో, మాట్లాడే విషయాల్లో దేవుడంటే పురుషునికి ఏమి లేదు, భయం లేదు. దేవుని సేవకుడన్నా గౌరవం లేదు. దేవుని పట్ల భయం ఉంటే మందిరానికి వెళ్తారు. దేవుని పట్ల భయం ఉంటే మందు తాగుతావా, లేకపోతే నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తావా? జీవించవు. కుటుంబం పాడైపోతున్నా, కుటుంబం చెదిరిపోతున్నా, భర్తకు ఏమీ పట్టకుండా, ఇంటి పురుషునికి ఏమీ ఒక లెక్క అనేది లేకుండా, దేవుని పట్ల భయం లేకుండా జీవిస్తుండో పురుషుడు, ఇంటి యజమానుడు. మరి పిల్లల మాట వినట్లేదు, భార్య మాట వినట్లేదు అని అంటే ఎలా మాట వింటారు? తర్వాత స్త్రీ ఏమి లేదంట, భక్తి. ఈ రోజున ప్రార్థన చేసే స్త్రీలు కనబడుతున్నారా? తక్కువ. వాక్యం చదివే స్త్రీలు కనబడుతున్నారా? లేరు అసలు. సమయం దొరికితే ముచ్చట్లు పెట్టడం, సమయం దొరికితే వ్యర్థంగా మాట్లాడటం, సమయం దొరికితే సాతాను గన తిరిగి వచ్చినట్టు చుట్టూ తిరిగి రావటం. పరలోకంలో మీటింగ్ జరిగితే దూత ఆడకెళ్తే సాతాను, దేవుడు అడుగుతారు, సాతానా ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే భూమి మీద అట్టొట్టొట్టొట్టొట్టు తిరిగి వస్తుంది అనమాట. నువ్వు భూమి మీద అట్టొట్టొట్టు తిరుగుతున్నావు అంటే నువ్వు ఎవరు సంబంధివి? సాతాను సంబంధివి. నువ్వు దేవుని బిడ్డవయ్యి సాతాను చెప్పినట్టు సాతాను వాడిని వెంబడిస్తున్నావు. నువ్వు ఎక్కడుందా భక్తి స్త్రీకి? నోరు కంట్రోల్లో ఉందా? ప్రార్థన లేదు, వాక్యం లేదు, ప్రవర్తన లేదు. ఇంకా నువ్వు ఎందుకేగా ఆదివారం వచ్చిందంటే ముసుగేస్తావు. ఎవరు నమ్మించడానికి? కుటుంబం దీవించబడాలంటే, కుటుంబం ఆశీర్వదింపబడాలంటే స్త్రీ యొక్క లక్షణాలు ఎలా ఉండాలి?
కుటుంబంలో శోధనలో గొడవలో చికాకులు వస్తున్నాయి అంటే కారణం ఎవరు? స్త్రీనే. రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయంటే ఈ లెగిసి చేసే విధంగా లేరు. ఎంత అన్నా చెప్పు, మీరెంత చెప్పినా మేము ఇంతే, ఎంత చెప్పినా మేము మా మనసు మార్చుకోము, మేము వినము. మీరు ఎంతమంది ఎన్ని సంవత్సరాలు చెప్పినా, ఎంతమంది వచ్చి సేవకులు చెప్పినా, ఎన్ని కోడికలు పెట్టినా, ఎన్ని చెప్పినా కానీ మా ఇష్టం మాదే. ఈ రోజున స్త్రీ యొక్క లక్షణం, ఎలాంటి స్త్రీలు ఉన్నారంటే భూమి మీద తాను అనుకున్నట్టే చేసే స్త్రీలు ఉన్నారు. దేవుని పట్ల భక్తిగా ఉన్న స్త్రీలు లేరు. ఆ భక్తిగా ఉండే స్త్రీలు ఎలా ఉంటారో బైబిల్ గ్రంథంలో ఉన్నారు. భక్తిగా ఉండే స్త్రీలు ఎలా ఉంటారు అని అంటే శారమ్మలాగా ఉంటారు. శారమ్మ ఏం చేసింది? ఒక విధంగా ఏం చేసింది? భర్త ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళింది. భర్త చెప్పమన్నట్టు చెప్పింది. భర్తకు ఎక్కడా ఎదురు చెప్పలేదు. దేవుడు ఆమెను ఏ విధంగా కాపాడిండండి? పరపురుషుని చేతిలో పడకోకుండా శారమ్మన దేవుడు కాపాడిండు. ఎందుకంటే ఆమె భక్తి, భర్తకిచ్చిన గౌరవం. బైబిల్ గ్రంథాలు ఏమనుందండి? నా భర్తను ఏమని పిలిచిందంటే ఆమె నా యజమానుడా అని పిలిచింది. భర్త ఒక మాట చెబితే భార్య వినే విధంగా లేదు అని అంటే భార్య దగ్గర భక్తి లేదు అని అర్థం. అలా భక్తి లేకపోవటం వలన పురుషుడు తన ఇష్టానుసారంగా జీవిస్తుండో, తాగుతుండో, తిరుగుతుండో, ఎలా పడితే అలా అయిపోతాడు. ఏ కష్ట సమయంలోనైనా, ఎలాంటి సమయంలోనైనా నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. కానీ ఈ రోజున స్త్రీకి ఆ భక్తి లేదు. భక్తి లేదండి స్త్రీకి. ఏదో సేవకుడు మందిరానికి వెళ్ళకపోతే సేవకుడు ఇదైతురు, లేకపోతే ఇదవడం అంటే సేవకుడు ఏదన్నా అంటే సేవకుడు అంటే జరిగిద్ది అనే ఒక సేవకుడి మీద భయంతో మందిరానికి వెళ్ళటం తప్ప దేవుడంటే భక్తితో ఈ రోజున వెళ్ళేవారు చాలా తక్కువ. నువ్వు దేవుని పట్ల భక్తిగా ఉంటే నువ్వు నీ భర్త పట్ల ఎలా ఉంటావు? ప్రేమ కలిగి ఉంటావు. పురుషుడు దేవుని పట్ల భయం కలిగి ఉంటే తన కుటుంబాన్ని పట్టించుకుంటాడు. తన జీవితం లేకపోతే ఎలా ఉంటుంది అని అంటే అద్భుతంగా ఉంటుంది. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండే ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే కీర్తన 128వ కీర్తనలో ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టాజేతులు అనుభవించదు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోగడ నీ భార్య ఫలించు, ద్రాక్షవల్లి వలె ఉండును, నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగో ఆశీర్వదింపబడును అని ఉంటుంది. మరి స్త్రీ భక్తిగా ఉంటే అన్న తన కుమారుని తీసుకెళ్లి ఎక్కడ వదిలేసింది? దేవుని సేవకుడి దగ్గర. స్త్రీ ఎప్పుడైతే భక్తిగా ఉంటుందో పిల్లలను కూడా భక్తిలోనే పెంచుకుంటుంది. స్త్రీ ఎప్పుడైతే భక్తిగా ఉంటుందో సామెతలో 31:10 నుంచి చూస్తే గుణవతి అయిన భార్య లక్షణాలు అక్కడ కనబడతాయి. ఆమె పెందరకాడే లేస్తుంది. పని అసలు ఎంత త్వరగా చేస్తూ ఉందంటే ఈ రోజున పని విషయాల్లో ఎప్పుడు సమయం ఎంత పొద్దుొచ్చి అంత సమయం అవుతున్నా ఇంకా పనులు అవ్వలేదంటే అసలు మీరు క్రైస్తవ స్త్రీలేనా? మీరు అసలు ఇంటిలో పని కానీ బయట పని కానీ నువ్వు ఎంత హుషారుగా నువ్వు పని చేసుకోవాలి. అలా జరగట్లేదు అని అంటే నీలో సాతాను ఏం చేస్తున్నాడంటే బద్ధహాన్ని కలుగు చేసి నిన్ను ఏం చేస్తున్నాడనంటే నిన్ను ఒక విధంగా వాడు ఎందుకు పనికి రాకుండా చేస్తున్నాడు. భక్తి కలిగిన స్త్రీలు ఎలా ఉంటారో తెలుసండి? అన్ని విషయాల్లో హుషారుగా, యాక్టివ్గా, లేకపోతే అన్ని విషయాల్లో ముందే ఉంటారు. అసలు ఇది నా వల్ల కాదు, లేకపోతే నేను చేయలేను, లేకపోతే ఇది అనేది
అసలు పొరపాటును కూడా రాదు. ఎందుకంటే వాళ్ళు దేవుని మీద ఆధారపడి చేస్తారు. ఇవన్నీ బైబిల్ ప్రకారం ఇవన్నీ చెబుతూ ఉంటే మనిషికి బాధ కలిగిద్ది. కానీ నీ జీవితం ఒకళ్ళకి ఎలా ఉండాలో తెలుసా? మాదిరిగా ఉండాలి. మా మామగారి గురించి చెబుతున్నామంటే ఆమె భక్తిలో ఏ విధంగా ఉందో ఒక్కసారి మేము చూసాం కాబట్టి చెబుతూ ఉన్నాం. రేపొద్దున నీ గురించి నీ పిల్లలు కానీ నీ మనవాళ్ళు మనవరాళ్ళు వీళ్ళందరూ నీ గురించి ఏమని చెబుతారు? ఒకసారి ఆలోచించు. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలండి. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఇంటి యజమానుడు పురుషుడు దేవుని పట్ల భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. స్త్రీ కూడా దేవుని పట్ల భయం ఉండాలి, భక్తి ఉండాలి. అప్పుడే ఆ కుటుంబం దీవించబడుతుంది, ఆశీర్వదింపబడుతుంది. అలా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా కుటుంబాలు ఉండాలనే దేవుడు కోరుకుందండి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.